ప్రభువా, నీ వాక్యంతో మమ్మల్ని నింపు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది. నీ వాక్యం చేత నడిపించి నీ కృపలో భద్రపరిచి నీ నామాన్ని మహిమపొందు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? దేవుని వాక్యం ఎందుంది. మీరేం చేశారు? దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. అర్థం కలదా? సో దుష్టుని జయించాలంటే, యవనస్తుడు బలంగా ఉండాలంటే ఏముండాలా? వాక్యం ఉండాలి. సో ఆ వాక్యమే నాలో మంచి లక్షణాలను, ప్రేమను, ఆత్మీయతను బాగుపరుస్తుంది, వృద్ధిపరుస్తుంది అని నా ఆత్మీయతను నేను నేర్చుకున్నా. అర్థమవుతుందా? అది చెప్తూ అన్ని జనులకు, అయ్యా ఈరోజు నా కుటుంబం నిలబడిందంటే, నా పరిచయం నిలబడిందంటే కారణం ఏంటి? వాక్యం. అది నిన్న రాత్రి మనం ధ్యానం చేసుకున్న సారాంశం. అర్థం కాలేదా? నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్న సారాంశం ఏంటంటే, వాక్యమే ఈరోజు ఓరేపు మినిస్ట్రీని, అలాగే సంజీవ్ తేజాను, మా కుటుంబాన్ని కట్టింది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది, ఓదారుస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది. ఏంటి? మొన్నటి దినాన్ని ఎవరో ఒక ఆయన అంటే నవ్వు వచ్చింది నాకు. ఇదిగో మీరు దాయాదులు, మీరు కలిసి ఉంటే నా బిడ్డని ఇస్తా. ఎవరిని ఇస్తా? మాకు కాదులే, వేరే వాళ్ళు చెప్తుంటే బంధువులు ఏంటా టీ తాగుతుంటే ఎవరో డిస్కషన్ చేసుకున్నారు మా ఇంట్లో. డిస్కషన్ చేసుకుంటే ఏంటి ఆ డిస్కషన్ అంటే, ఒక అబ్బాయి ఉన్నాడు యవనస్తుడు, ఇంకొక ఆయన ఇదిగో మీరు దాయాదులు మీరు కలిసి ఉంటే నా బిడ్డని ఇస్తా అని అంటున్నాడు ఆయన. నేను వాళ్ళని తప్పులు పట్టట్లా, నా వాక్యాన్ని నేను పక్కన పెట్టుకొని నేను చూసుకుంటున్నా అంతే. నేను వాళ్ళ తప్పు రైట్ నేను అంటలే. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈయన భరోసా, ఈయన ధైర్యం ఏంటంటే, మీరు కలిసి ఉంటే నా బిడ్డ ఇస్తా, నా బిడ్డ మీ ఇంట్లో సుఖంగా ఉండాలంటే మీరు అందరూ కలిసి ఉండాలి. విడిపోయారనుకో గొడవలు, లేనిపోయిన సమస్యలు అని ఏవో కొన్ని ఆలోచనలు ఉంటాయిగా అన్న ఉద్దేశంతోనే ఈయన ఏమంటున్నాడు, మీరు కలిసి ఉంటే నా బిడ్డని ఇస్తా అంటున్నాడు. ఎవరు? ఈయన. మీరు దాయరా మీరు కలిసి ఉంటే ఇస్తాను అంటున్నాడు. నాకు అది తెలుసుకుని నవ్వు వచ్చింది. ఇప్పుడు దాకా వాళ్ళు చీటీ మాటి గొడవ పడతారు, ఇడిపోతారు. మళ్ళీ కొన్ని రోజులు నీది నాది దోస్త్ అంటారు, మళ్ళీ తర్వాత ఇడిపోతారు. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ గొలుచుకుంటారు, మళ్ళీ ఇడిపోతారు. ఇది పంచాయతీ. సో ఇప్పుడు ఈయన కూతుర్ని ఇచ్చినంత మాత్రం వాళ్ళు కలిసి ఉండి కుటుంబం చక్కబడిపోయి ఏముండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఆలోచన ఏంటంటే, వీళ్ళు కలిసి ఉంటే బలవంతులు అవుతారు, వీళ్ళు కలిసి ఉంటే బాగుంటారు అని కొంతమంది అనుకుంటారు. డబ్బు ఉంటే బాగుంటుంది, లేదా పలానా వ్యక్తి నాతో ఉంటే బాగుంటాను, నా భర్త నాతో వెనుతట్టి భుజం తడతాడు అనుకో, నా భర్త నా పక్కన ఉంటే చాలు, నా భార్య నా పక్కన ఉంటే చాలు, ఏమైనా చేయగలుగుతా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క బలాలు ఉంటాయి. ఉండవా? ఈ అమ్మాయి నన్ను, ఈ అబ్బాయి, ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఏదో వాళ్ళ జీవితాలు ఉంటాయి. కానీ ఒక నిజమైన ఆత్మీయుడి కంట ఎప్పుడు బలవంతులు అంటే, యవనస్తులారా మీరు బలవంతులు. మీ ఎప్పుడు బలవంతులు? మీ యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యం చేత మీరు దుష్టిని జయించి ఉన్నారు. మీకేమైనా అర్థమవుతుందా? సో అలా నా కుటుంబం లేదా నేను నా ఆత్మీయాత్రలో నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈ వాక్యమే నన్ను బలపరిచేది. సంపాదించిన డబ్బో, హోదా, పలుకుబడో కాదు అని నిన్న రాత్రి అంతా చెప్పిన సారాంశం. ఇంకా అర్థం కాలేదా? సో మన జీవితాల్లో కూడా మనం బలం తెచ్చుకోవాల్సింది, ధైర్యం తెచ్చుకోవాల్సింది ఎవరి ద్వారా? వాక్యం ద్వారా. మీరు బలహీన పడినప్పుడు బైబిల్ చదవండి, మీరు కృంగిపోయినప్పుడు బైబిల్ చదవండి, నీరు గారిపోయినప్పుడు బైబిల్ చదవండి, మీరు తప్పు చేశారనుకో బైబిల్ చదవండి, ఓడిపోయారనుకో బైబిల్ చదవండి. అలాగే పలానా తప్పు చేసావనుకో, నీచమైన కలిసి నీ భర్తకి వెళ్ళి చెప్పండి, 4 వాయిస్తాడంటే ఇదేం చేసావు, పనికి మాలదానా, దరిద్రపదానా, నీచమైందానా, అతి ఇత్యాను తిడతాడంగా. అదే బైబిల్ దగ్గర రండి, ఆయన గద్దించినా, ఆయన ఆదరించినా, నువ్వు ఏడుస్తున్నా తర్వాత నేను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. అద్భుతం. బైబిల్ మాట్లాడుతుందండి, ఆదరిస్తుందండి, ఓదారుస్తుంది. ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తడానికి ప్రయత్నం చేయండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీసారా? నా వైపు చూడండి. దేవుని మహాకృపను బట్టి గతించిన ఆదివారం అంతా మనము రాజుల చరిత్ర ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సో ఆహాబు గురించి ధ్యానం చేసాం, ఆహాబు ఎలా జీవించాడు, యెజ్బేలు గురించి ధ్యానం చేసాం. ఆ తర్వాత ఆహాబు గురించి కూడా మనం పోయిన వారం, అంటే నేను చెప్పిన అంత ముందు వారం ధ్యానం చేసాం. సో అందులో ధ్యానం చేస్తూ ఏలియా గురించి కూడా కొంచెం ధ్యానం చేశాం. సో ఈరోజు నేను కొంచెం ఏలియా జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక సందర్భాన్ని నుంచి ఒక పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒక పాఠం కాదు, చాలా చాలా విలువైన పాఠాలు. ప్రతి యవ్వనస్తుడు, ఈవెన్ బాల్యకాలం నుంచి లేదా యవ్వన కాలం నుంచి చనిపోయే వృద్ధుడు వరకు ఎదుర్కోబోయే సమస్యలు, ఎదుర్కోబోయే కన్నీరు, బాధ, వేదన ఒక అద్భుతమైన ప్రవక్త ఎదుర్కొంటాడు. అర్థం కాలేదా? యవ్వన కాలం నుంచి వృద్ధాప్యం వరకు, బాల్యం నుంచి చచ్చిపోయేంత వరకు ప్రతి వ్యక్తి ఈ కన్నీటి గుండా, ఈ బాధ గుండా, ఈ వేదన గుండా వెళ్తాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఏం చేయాలి అని ఒక ప్రవక్త జీవితంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అర్థం కాలేదా? ఆ ప్రవక్త ఇలాంటి సాధారణమైన ప్రవక్త కాదు.
అద్భుతమైన ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త అంటే ఏలియా. ఈ ఏలియా జీవితంలో నుంచి ఏలియా ఎదుర్కొన్న కన్నీరు, ఏలియా ఎదుర్కొన్న బాధ, ఏలియా ఎదుర్కొన్న ఆవేదనలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఊరుకో అన్న, ఏలియా కన్నీరు గడిచాడా? ఏలియా బాధపడ్డా? ఏలియా దుఃఖపడ్డా అనుకుంటున్నారా? ఏలియా గొప్ప ప్రవక్త కదా, ప్రవక్త. అలాంటి ప్రవక్త కన్నీటి గుండా, బాధ గుండా, నిరాశ గుండా, నిస్పృహ గుండా వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఇంతకు వెళ్ళాడు ఆ ప్రవక్త? ఏం జరిగింది అన్న విషయాలు మనం ధ్యానం చదువుతున్నాం. అర్థం కాలేదా? అర్థమవుతుందా? చూద్దాం ఏం జరిగిందో, ఇంతకు ఏం చేశాడో చూద్దామా? రైట్. మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతాం. ఒక్కనిసే తలలు పెగతాడు. ఇప్పుడు నేను చూపిస్తబోతుంది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఏలియా యొక్క మనసు అర్థం అవ్వాలి. మనం ఎప్పుడన్నా వాక్యాన్ని చేస్తున్నప్పుడు ఏలియా ఆ టైంలో తన హృదయం, తన ఆలోచనలు, తన మనసు ఎలా ఉంటుందో చూడగలిగితే, ఏలియా హృదయంలోకి వెళ్ళి చూడగలిగితే వాక్యం బాగా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక వ్యక్తి ముఖం వికారంగా ఉంది, బాధతో ఉంది, దిగులుతో ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతామంటే వారి ముఖాలను చూసి. అవునా కదా? ఇప్పుడు ఆ వ్యక్తి దిగులుతో, బాధతో ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు దిగులు పడుతున్నాడో, ఎందుకు ఆవేదన పడుతున్నాడో ఎలా చెప్పగలిగామంటే ముఖం చూసి. దానికి కారణం ఏంటో తెలియాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఆ వ్యక్తి జీవితంలోకి మనం వెళ్ళాలి. అవునా కదా? ఇప్పుడు ఈ వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే ఎందుకు సంతోషానికి కారణం ఏంటో తెలియాలంటే దానికి కారణం ఏంటో మనం తెలియాలి. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నేను ఏలియా హృదయంలోనికి, ఏలియా ఆ టైంలో ఎలా ఆలోచించుతాడు, ఏలియా మనసులో ఎలా ఉంటుంది, ఎలాంటి మనసు, ఎలాంటి ఆలోచన ఏలియా కలిగి ఉన్నాడో ఇంట్రడక్షన్ నుంచి ఏలియా హృదయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏలియా యొక్క హృదయంలోనికి వెళ్ళబోతున్నాం. వెళ్దామా? చూడండి, మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, చాలా జాగ్రత్తండి, ఎవరి వద్దకు వచ్చి? ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఈ మాట భలే ఉంటాయి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఈ మాట చెప్తున్నప్పుడు ఊహించుకోండి ఒకసారి, మరలా చెప్తున్నా, కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు మనం ఏలియా హృదయంలోకి వెళ్ళిపోతున్నాం. అనగా ఏలియా ఆ టైంలో ఎలా ఆలోచించుంటాడు, ఏలియా మనసు, ఏలియా అట్మాస్ఫియర్, ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతున్నాం ఫీల్గా. అనుకుందాం, హీరో తంతుంటే గాల్లో సుమోలు ఎగురుతున్నాయి అనుకో, అర్రే నేను తనితే సుమోలు ఎగురితే భలే ఉంటుంది కదా అని అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటాం. అట్లా ఇప్పుడు మనం ఊహలోకి వెళ్దాం. ఏంటి ఆ ఊహ అంటే, ఊహించుకోండి, ఇప్పుడు మన కళ్ళ ఎదుట అహాబు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఇప్పుడు అహాబు అనే వ్యక్తి రాజు. ఎన్ని గోత్రాలకు? 10 గోత్రాలకు. ఆ రాజు ఎదుట ఉన్నప్పుడు ఏలియా ఇలా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో అని చెప్పింటాడా? ఎలా చెప్పింటాడు? ఒక రాజు దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళి చెప్తున్నప్పుడు ఎలా చెప్పింటాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని చెప్పింటాడా? ఎవని సన్నిధిని నిలబడి ఉంటానో. ఏంటన్నా ఇలాగే ఆలోచించాలి వాక్యం. ఒక ప్రవక్త రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గంభీరంతో చెప్పింటాడు. మీకేమైనా అర్థమవుతుందా? ఎంత గంభీరంతో చెప్పింటాడు. అనుకుందాం, రే శద్రక్ మేషక్ అబేద్నెగో, ఈ బొమ్మకు ముక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తా అని అక్కడున్న వాళ్ళు అనింటారు. అలా అనింటారా? శద్రకు మేషకు అగ్నిగుండం కనుక ముక్కకపోతే అగ్నిగుండం లేచా అనింటారా? చెప్పండి. వీళ్ళ అధికారులు రే, అప్పుడప్పుడు అధికారులు చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారు. వాళ్ళ మాట వాళ్ళటి ఏరా ఏం తీ అంటారు కొంతమంది అధికారులు. పోలీసులు అయితే మరీ దారుణం. బండి తీరా బండి, లైసెన్స్ అంటారు. అయినా లైసెన్స్ ఉంటే తీస్తావా? కొంచెం లైసెన్స్ అంటారు వాళ్ళు. ఎప్పుడైనా చూసారా? అమ్మ కొంచెం లైసెన్స్ ఉంటే సరే సార్ లైసెన్స్ తీస్తాం. కొన్ని సందర్భాల్లో గర్వంగా మాట్లాడతారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నా ఇంటెన్షన్, నా ఆలోచన ఏంటంటే ఏలియా ఎంత పవర్ఫుల్గా మాట్లాడింటాడు, అదే నా ఆలోచన. ఏలియా ఎంత దమ్ము ధైర్యంతో ఒక అహాబు ఎదుట నిలబడి ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని మాట్లాడింటాడా? ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని అంటాడా? మీ ఊహ వదిలేస్తారా? అంటే నేనేమంటానంటే, ఒక దేవుని ప్రవక్త ఎంత ధైర్యంతో మాట్లాడింటాడు. అవునా కదా? ఒప్పుకుంటారా? నిజం, ముమ్మడి వాస్తవం ఇది. కానీ మీకు మాట చెప్తా. ఇప్పుడు ఊహించుకోండి సరే, శద్రక్ మేషక్తో మాట్లాడేటప్పుడు బొమ్మకు ముక్కుతారా లేదంటే అగ్నిగుండంలో వేయాలా అని అంటారా? బొమ్మకు ముక్కుతారా లేదంటే అగ్నిగుండంలో వేయటారా అని అంటారా? ఎలా అంటారు? టీచర్లు సరసా పిల్లలు ఏమంటారు? చేసిన హోంవర్క్ అని అడుగుతారా?
చేసినావా నాయన హోంవర్క్? చేయలేదా? ఏం కాదులే అని అంటారా? సీరియస్ మాడతారు వాళ్ళు. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఆ టైంలో శద్రక్ మేషక్ కట ఏమన్నా తెలుసా, నెబ్కద్నెజరు నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అన్నాడా. ఓ నెబ్కద్నెజరు అని అన్నారు. మీరు సీఎం దగ్గరికి వెళ్ళి అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ అని అంటారా? సార్ 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 అని అంటారా? సర్వసాధారణ పేరు పెట్టి పిలిచారా? ఎవరు? చంద్రబాబు గారు సార్ సార్ అని పిలుస్తారు సర్వసాధారణంగా, ఎవరైనా పెద్దలు పిలిచారు, అంతేనా? కానీ మీరు బైబిల్ బాగా చదవండి. షద్రక్ మేషక్ అబేద్నెగో నెబ్కద్నెజర్ను ఏమని పిలుస్తారు తెలుసా? నెబ్కద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తారు. అది భయంకరం తప్పు తెలుసా? ఎందుకంటే రాజు దేవుడితో సమానం కాబట్టి నెబ్కద్నెజర్ తన విగ్రహాన్ని పెట్టుకున్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావంటే కోపస్తారు రాదా వాళ్ళకు? అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ నిలబడిన వ్యక్తులు ఎంత ధైర్యంతో మాట్లాడింటారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏలియా సేవలోకి కొత్తగా వచ్చినప్పుడు దేవుడు యెహోవా అయినటువంటి దేవాది దేవుడు తిష్బియా కుమారుడు లేదా గిలాదు ప్రాంతానికి చెందిన తిష్బియా కుమారుడైనటువంటి ఏలియాను పిలిచినప్పుడు, తిష్బియుడైన ఏలియాను పిలిచినప్పుడు ఎంత ధైర్యంతో ఉన్నాడు? చూద్దాం 17వ వచనం మళ్ళా చదువుతున్నా. మొదటి వచనం, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బియుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై తలపైకి కాస్త. అంటే ఇప్పుడు ఊహించుకోండి, ఎంత ధైర్యంతో బోధించుంటాడు, ఎంత ఉల్లాసంతో, ఎంత గంభీరమైన తేజస్సుతో బోధించాడా? ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తా ఉన్నా, ఏమన్నా మేబీ పొద్దున ఏమైనా పొంగల్ తిన్నాడేమో, ఇడ్లీలు దోశలు ఏమైనా తిన్నాడేమో, అందుకని బలం వచ్చింటదంటారా? నేను అడుగుతున్నా, ఎందుకు అంత ధైర్యంగా బోధించాడు? దేవుడు తోడై ఉన్నాడు. ఓకే, మంచిది, అద్భుతం. సో మీరు చెప్పిన ఆన్సర్లన్నీ కరెక్టే. అందుకనే ఫస్ట్ లైన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో. ఏలియాకి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే ఆయన ఎవని సన్నిధి నిలబడి ఉన్నాడు? దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆ ధైర్యం అతని అంతలా ఉజ్జీవింపజేసింది. కొత్తలో మారు మనసు పొందిన వ్యక్తులు చూడండి, వాడికి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, బాధ ఏం కండరావు, ఊగిపోతాం అనుకున్న ధైర్యము అని ఉన్న ఆనందం వేరు. అసలు ఏమంటారు? కరెక్ట్. మనం కూడా వెళ్ళింటాం అలాంటి వాతావరణం కూడా, కరెక్టా కదా? వాస్తవమే. అయితే విషయం ఏంటంటే ఒక్క పేజీ తిప్పండి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలు, పరిణామాల గురించి ఒక్కొక్కటి క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏలియా ధైర్యంగా ఉన్నాడా లేదా? ఉన్నాడా? బలంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇట్లాంటి బలవంతుడు, ఆత్మీయుడు ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. మళ్ళా చదువుతున్నా 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము తలపైకి అతనికి కాస్త అర్థం చెప్తా. ఇప్పుడు మీరేమనుకుంటారంటే, ఏం లేదన్నా, ఇంత బలవంతుడైన ఏలియా ఒక్కసారిగా యెజెబెలు దెబ్బకు భయపడ్డాడు, అదే కదా నువ్వు చెప్పబోయేది అని అనుకుంటారు. అదే కదా మీరు అనుకునేది? సరే, ఇప్పుడు చాలా జాగ్రత్తనండి. ఏలియా అంత బలంగా, అంత ధైర్యంగా ఉన్నటువంటి ఏలియా కాలం మారుతున్న కొద్దీ ఏం జరిగిందో మీకు తెలుసు. నేను మరలా దాని జోలికి వెళ్ళట్లా. ఏలియా 400 మంది ప్రవక్తలు ఏం చేశాడు? చంపేశాడు. గుర్తుందా మీకు ఆ సందర్భం? చెప్పబోయిన వాక్యం. సో 400 మంది ప్రవక్తలను చంపిన తర్వాత ఆ టైంలో యెజెబెల్ లేదు. కాబట్టి అహాబు ఇంటికి వెళ్ళి మై డియర్ యెజెబెల్ అని పిలిచింటాడు, బేబీ యెజెబెలు అని పిలిచింటాడు. అనుకుందాం ఎలా పిలిచాడో. మొత్తానికి అయితే యెజెబెలు చెప్పాడు, వివరించాడు. ఏమనంటే, ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపి దహనబలి నర్పించాడు, అంత మాత్రమే కాదు, నువ్వు తెచ్చిన 400 మంది ప్రవక్తలను చంపించేశాడు అని అంటానే యెజెబెలు కానీ అహాబు కానీ సర్వసాధారణంగా ఏం చేస్తాం? అవునా, ఇంత గొప్ప కార్యం జరిగిందా? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందా? ఎలా దిగి వచ్చింది? ఎర్ర సముద్రం పాయలైందా? ఎలా అయింది? ఇన్ని అద్భుతాలు ఎలా జరిగాయి అని కోస్తో ఆలోచిస్తారు. అవునా కదా? కానీ యెజెబెల్ ఏం చేసింది తెలుసా? ఈ విషయాన్ని చెప్పాను ఆల్రెడీ, గుర్తుందా లేదా? చెప్పా. సో అప్పుడు యెజెబెల్ ఏం చేసింది? ఒక దూతను పిలిచి, ఈ మాట ఇంపార్టెంట్, ఒక దూతను పిలిచి ఏం చెప్పింది? 2వ వచనం చాలా
యెజబెలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఇప్పుడు తలపైకెత్తాను. యెజబెలు ఏమంటుందంటే, ఏలియా రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని వారిలో ఒకని ప్రాణం వల్ల చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అని ఉంటుందని ఏంటదా? ఏలియా అని ఉంటుందా? లేదు. యెజబెలు ముందుగానే గర్విష్ఠురాలు, కోపిష్ఠురాలు, లేదా అధికారం అనే దాహం కలిగింది. ఎవరు? యెజబెలు. ఎలా చెప్పిట్టుంది? భంగపడి బుచ్చగించి చెప్పిట్టుందా? లేదు. ఇలాగే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడానే అలా చెప్పింటుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఊహించుకోండి. ఇప్పుడు ఆగండి కాస్త. రేపు ఈ వేళకు నిన్ను వారి ప్రాణము వలె చెయ్యకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అనిందా? ఏ దేవుడు? మీకేమైనా అర్థం చెప్పేది? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఏ దేవుడు? యెజబెలు ఏ దేవుడిని ఆరాధిస్తుంది? బయలుదేవతను ఆరాధిస్తుంది. కరెక్ట్ కదా? అంటే ఇప్పుడు ఏమంటుందంటే, రేపు గనక నా బయలు ప్రవక్తను చంపావు కదా, నిన్ను గనక నీ చంపకపోతే ఆ బయలు ప్రవక్త దేవుడు తోడు నీ ప్రాణాన్ని తీసేస్తా. అర్థం కాలేదా అంటుందా? ఇప్పుడు ఆ మాటలు వింటానే ఏలియా ఏమయ్యాడు? ఇది పాయింట్ చూడండి. 3వ వచనం. కాబట్టి 3వ వచనం 19:3. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి, ఏం కాపాడుకోవడానికి? తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసుడితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదీరు వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, చాలునో నా ప్రాణము తీసుకోనమను అని ప్రార్థన చేసి తలపైకి కసం చెప్తా. ఏలియా ఆ సమాచారం విన్న వెంటనే తన ప్రాణమును కాపాడుకొనుటకు ఉందా లేదా? తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు ఉందా లేదా? ఇప్పుడు ఒక పేజీ వెనక్కి తిప్పితే, సరే తిప్పాకండిలే ఉండండి, తిప్పితే అక్కడేముంది? ఎవరిని సన్నిధిని నిలవబడి ఉన్నాను అని ఉంది. ఉందా లేదా? ఉందా? ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. దక్షిణ ప్రాంతమైన బేర్షెబాకి వెళ్ళిపోతాడు. ఎవరు? ఏలియా. అంటే నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఎవరిని సన్నిధిని నిలబడి ఉన్నానో అన్న మాట ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తాడు. ఏమైంది ఏలియా మైండ్ సెట్? ఏమైంది ఏలియా ధైర్యం? ఏమైపోయింది ఏలియా యొక్క ఆలోచనలు? నేను అదిగే చెప్పా. ముందు ఏలియా ఎంత గంభీరంతో ఎవరిని సన్నిధి నిలబడి ఉన్నానో అన్నాడా? ఇప్పుడు అనలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సిన అవసరం లే. అవునా కదా? ఇంకొక మాట కాస్త అర్థమయ్యే దానికోసం కాస్త లోతుకి వెళ్దాం. ఏంటా లోతుగా అంటే, ఇప్పుడు యెజబెలు సవాల్ ఇసిరింది. ఏంటా సవాల్ అంటే, రేపు నీ ప్రాణం తీయకపోతే నా దేవుని తోడు ఉందా లేదా? ఇంతకు యెజబెలు నమ్ముతున్న దేవుడిలో బలం ఉందా? లేదు. ఆ విషయం ఏలియాకు తెలీదా? యెజబెలు అని తెచ్చినటువంటి బయలు దేవత ముందరే కదా సవాల్ విసిరాడు. 400 ప్రవక్తల ముందు అగ్ని దింపాడు. ఎవరు దింపాడు? ఏలియానే. ఆ 400 ప్రవక్తలను చంపించాడు. ఇదంతా చేసింది ఎవరు? ఏలియానే. ఆ బయలులో బలము లేదని, ధైర్యము లేదని ఆ బయలును కించపరిచే విధంగా మాట్లాడింది ఏలియానే కదా. వాడు నిద్రపోతున్నాడేమో, దొడ్డిలో ఉన్నాడేమో, అంటే నీళ్లు పోసుకుంటున్నాడేమో, కాస్త గట్టిగా కొట్టండి అని ఎగతాళి చేసింది ఎవరు? గుర్తుందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అప్పుడు యుద్ధం చేసి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సవాల్ జరుగుతున్నప్పుడు ఇలా కించపరిచే విధంగా మాట్లాడింది. బయలులో దమ్ము లేదని, బయలులో జీవము లేదని చెప్పింది ఎవరు? ఏలియానే. మీకు ఇంకొక విషయం చెప్పనా? ఒక పేజీ వెనక్కి తిప్పితేనే ఒక విధవరాలి కుమారుడు చనిపోగానే ఆ విధవరాలమ్మా భయపడాకో, ధైర్యంగా ఉండు అని ధైర్యపరుస్తాడు. ఎవరు? ఏలియా. కానీ ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే నేనేమంటానంటే, రేపు ఈ వేళకు నీ ప్రాణం తీయకపోతే నా దేవుని తోడు అని అంటానే ఎందుకు భయపడిపోయాడు? ఆ దేవుడిలో బలము లేదని ఏలియాకు తెలీదా? ఆ దేవుని ప్రవక్తల్ని 400 మంది చంపాడే ఏలియా. మరి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు అంత భయం వచ్చేసింది? ఏంటి కారణం? అంటే ఏలియా బలమైన కార్యాలు చేయలేదా? అద్భుతమైన కార్యాలు చేయలేదా? అలా చేసిన ప్రవక్త ఎందుకు అంత బలహీనమైపోయాడు? అది ఇలాంటి బలహీనమైన కాదు. కాస్త అర్థమయ్యే దానికోసం అందుకనే మరలా చెప్తున్నా. ఎంత అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మరలా లోతుగా క్షుణ్ణంగా ధ్యానం ప్రయత్నం చేద్దాం. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసా? చూడండి, కావాలంటే చూపిస్తాను. అదే 19వ అధ్యాయం
3వ కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి ఒక తలపై కదా కాస్త అర్థం చెప్తా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆహాబు అనేది ఉత్తర ప్రాంతానికి చెందిన విషయం. నేను మ్యాప్ చూపించట్లా, మీకు అర్థమవుతుందని. గుర్తుందా? ఉత్తర ప్రాంతం ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. కింద 2 గోత్రాలు. గుర్తుందా? ఉత్తర ప్రాంతం సంబంధించింది ఈ ఆహాబున్న ఏరియా. సోమ్రేన్ అన్న రాజపట్టణం రాజధాని ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. దక్షిణ ప్రాంతం రాజధాని ఇది యెరూషలేం. అది యెరూషలేం, దావీదు పట్టిన కోట. గుర్తులేదా? మర్చికిచ్చినారు. ఆ పై ఉత్తర రాజధాని సోమ్రేను. అర్థవుందా? సోమ్రేడుకి ముందేమునింది? బతికించారు నన్ను. సైట్ ఆ సోమ్రేడు నుంచి ఆహాబుకు సవాల్ విసిరాడు. ఆహాబు నుంచి సవాల్ విసిరిన తర్వాత, ఆ కార్యక్రమాలను జరిగిన తర్వాత, ఆ ఉత్తర రాజ్యం నుంచి భయపడుకుంటూ దక్షిణ రాజ్యం ఉందే, యెరూషలేము ఉందే, ఆ యెరూషలేము కూడా దాటుకుంటూ బేర్షెబాకు వచ్చాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎంతలా భయపడ్డాడంటే, కేవలం భయపడడం మాత్రమే కాదు, పారిపోయి వచ్చేసాడు. ఒక ప్రవక్త పారిపోయి వచ్చేసి అక్కడ ఒక ప్రాంతం దగ్గర తన దాసుడు, అంటే తనతో పాటు దాసుడు కదా, వాడికి చెప్పాడు, నాయనా దాసుడా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకవేళ అప్పట్లో వీళ్ళు ఏమంటారంటే, ఎస్ కరెక్ట్, వేగుల వారు వచ్చి ఎక్కడ కనుక్కుంటారో అనే భయంతో తన దాసుని కూడా అక్కడ పెట్టేసి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున డబ్బు ఇచ్చి నా దాసుని మైమరిపించో, నన్ను పట్టుకుంటారేమో, నన్ను చంపేస్తారేమో అని భయపడి తన దాసుని అక్కడ ఉండమని చెప్పి, ఉందా అక్కడ చెప్పి వెళ్ళిపోతున్నాడు. చూడండి కాలండి, అద్భుతంగా ఉంటుంది. 3వ మళ్ళా చదువుతున్నాం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, ఎచ్చట ఉండమని? బేర్షెబా. అర్థవుతుందా? బేర్షెబాకు చేరాడు. బేర్షెబా చేరిన తర్వాత, నాయనా నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు ఏలియా చూడండి 4వ తాను ఒక దిన ప్రయాణము, ఎంత ప్రయాణము? ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. తలపకేసి కాదు, బాగా ఊహించుకోండి మీ బ్రెయిన్లో. నేను ఎందుకు చెప్తానంటే, ఒక అద్భుతమైన ప్రవక్త ఇంత నిరాశగా వెళ్ళిపోయాడా? ఇంత భయమా? ఇంత పిరికితనమా ఎందుకు వచ్చేస్తుంది? అంత గొప్ప ప్రార్థనాపరుడే పిరికివాడైపోతే, అంత గొప్ప ప్రార్థనాపరుడే ఒక చిన్న భయానికి భయపడిపోతే, ఇంకా మనలాంటి ప్రార్థనలు పేలికి లాంటివి మన ప్రార్థనలు ఒప్పుకుంటారా? మనలాంటి ప్రార్థనా పరులు మనం ఎంత భయపడిపోతాం? అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఏలియా ఆలోచించండి, కేవలం భయపడడం మాత్రమే కాదు, ఉత్తర రాజ్యం నుంచి దక్షిణాన్ని పరిగెత్తుకుంటూ వచ్చు ఒక దాసుని అక్కడ బేర్షెబా పెట్టి ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయాడు. ఒక దినం అంటే ఒక రోజంతా నడుచుకుంటూ అరణ్యములకు వెళ్ళిపోయి బదిరీ వృక్షం అంటే అర్థం ఏంటంటే, దానికి ఆకులు ఉండవు, నీడ రా సరిగా, పొడుగ్గా ఉంటుంది. టేక్ చెట్టు తెలుసా మీకు? టేకు చెట్టు దగ్గర నీడ ఉండవు సరిగా, ఉంటుందా? అది పొడుగ్గా ఉంటుంది. ఇది కానక చెట్టు, వేప చెట్టు అంటే నీడ ఉంటుంది, అవునా కదా? ఈ బదిరీ వృక్షం కింద నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, మీకు అర్థమవుతుందని, తను ఎంత వేదన గుండా, ఎంత బాధ గుండా వెళ్తున్నాడో అని. అప్పుడు ఆ బదిరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఒక దినమంతా ప్రయాణం చేశాడు. ఎవరు? ఏలియా. ఇప్పుడు కాస్త నీడ కింద కూర్చుందామంటే నీడ ఉందా? లేదు. తనకేమన్నా పరిస్థితులు అనుకూలించాయా? తాగడానికి నీళ్లు, సుఖము, సౌఖ్యం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఎంత నిరాశగా వెళ్ళిపోయింటాడు. అసలు ఎందుకు వచ్చింది నిరాశ? ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అది కూడా కాదు. మరణాపేక్ష ఎప్పుడు వచ్చింది? ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చాడు? అది ప్రాణం కాదు. ప్రాణం కాపాడాలి ఎందుకు వచ్చింది? భయము మనిషిని ఎంత కృంగతీస్తుందంటే, నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఒక అద్భుతమైన ప్రార్థనాపరుడు, అద్భుతమైన ప్రవక్త, భయం ఒక ప్రవక్తను ఎంత నిరాశ గుండా నడిపించే చూడండి. ప్రార్థనాపరుడే కదా, ప్రార్థనాపరుడు. ఇప్పుడు ప్రశ్న, ఏమన్నా ఏలియా వ్యభిచారం చేశాడా? మోసం చేశాడా? దొంగతనం చేశాడా? ఎందుకు ఇంత భయం? నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు భక్తిపరులే, ప్రార్థనాపరులే, ఆత్మీయులే, పవిత్రతను కాపాడుకుంటున్న వాళ్ళే. కానీ కొన్ని సందర్భాల్లో అనవసరమైన లేనిపోని భయాల గుండా వెళ్ళి వాళ్ళు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి ఆ భూమి నుంచి నిరాశకి వెళ్ళిపోతారు. వాళ్ళంతకు వాళ్ళే. ఇప్పుడు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఏలియాను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఈ బదిరీ వృక్షం కింద ఎవరు కూర్చోమన్నారు? ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చెప్పినాడు బైసాకన్నా ఇన్నేళ్లకు. కారణం ఏంటి? అర్థం కాలేదా? భయమే కదా.
భయం లేకోకుండా దేవుణ్ణి అడిగింటే, ఒకవేళ ఆ టైంలో ప్రభువా యెజబెల్ ఈ మాట అంటుంది, ఒకవేళ యెజబెలు నా దేవుని తోడు అంటుంది కదా, ఒకసారి పిచ్చిదానా యెజబెలా, నీ ప్రవక్తలనే నేను చంపించేసాను 400 మంది, నీలో ఆ దమ్ము ఆ సత్తా లైనం లేదు అని నిలబడింటే నీకేమైనా అర్థం కదా. మరి ఎందుకు భయపడిపోయాడు? కారణం అంటే భయం. సో నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడు ఎంత మరణాపేక్షకు లేదా చచ్చిపోదాం అయిపోయింది జీవితం అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏమనంటే భక్తిపరులం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా మనకు తెలిసిన భక్తితో మనకు చేసిన ప్రార్థన జీవితం చేస్తున్నప్పుడు దేవుడు అన్ని సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది, కానీ మనమే అన్నీ వదిలిపెట్టేసి అన్నీ ఉంటాయి అన్నీ బాగుంటాయి అని ఏడుస్తూ అంటారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ రీసెంట్గా తినడానికని భోజనం తినడానికి హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 3 నెలల తర్వాత అయింది ఆ అబ్బాయిని చూసిన తర్వాత నేను అడిగా మా ఫ్రెండ్ అబ్బాయి పేరు రాము. ఏంటి రాము ఎడ్డిగల పతలా అయిపోయిందనమాట. సర్వసాధారణంగా మేము స్కూల్లో చదువుతున్నప్పుడు చదువుకునే రోజుల్లోనే మా ఫ్రెండ్ లక్ష్మణ్ అనేవాడు, ఏమనంటే ఎడ్డిగిలు ఉడిపోతున్నారా ఏం చేయాలి అర్థం కాలేదంటే లక్ష్మణ్ అనేవాడు. ఏమన్నాడు మా ఫ్రెండ్ లక్ష్మణ్ అబ్బాయి పేరు. అబ్బాయి ఏమనంటే ఏం లేదు నా బాధ, పెళ్ళి తాళి కడతాను కదా, అలా తాళి 3వ తాళి కట్టి అలా కట్టి ఇట్లా వదిలేసిన తర్వాత ఎడ్డిగిలు ఊడిపోయినా పర్వాలే, అంతవరకు ఉంటే సలరా బాబు. ఎంటికలంట తాళి కట్టేసి అట్లా 3వ తాళి పెళ్లి చేసుకుని అట్లా చేతి చేసిన తర్వాత ఊడిపోయినాను కానీ పర్వాలే, అంతవరకు ఉంటే చాలు అని అంటాడు. అంతవరకు కాపాడుకోవాలి ఎట్లా ఒకట్లా ఏదో ఒకటి చేసి అనేవాడు. అయితే మొన్నటి దినాలు చూసినప్పుడు మొత్తం పతలా అయిపోయాయి, మొత్తం ఎంటికలని పతలా అయిపోయాయి. ఏంటి ఇలా అయిపోయావు ఏంటి అని అంటే వాడి బాధ ఒకటి చెప్పాడు. ఇంకొకరు ఉన్నారు మా బ్యాచ్లో, వాడు బాగుంటాడు, మనిషి ఎర్రగొంటాడు. అయితే విషయం ఏంటంటే వాడు ఏడిపే, వాడేమో ఎంటికి లేవు ఎంటికలు ఊడిపోతాడు వాడి బాధ. ఇంకొకటి దగ్గరికి వెళ్తే ఏం రా నువ్వు నీ బాధ ఏంటంటే కొంచెం ఎర్రగా పుట్టింటే వీడి బాధ. ఇంకొకటి దగ్గరికి వెళ్ళామనుకో ఏమిరా నీ బాధ అంటే వాడు లావు ఉంటే బాగుండని ఇంకొకటి బాధ. ఇంకొకటి ఉన్నాడు వాడు బాగుంటాడు, ఏ యాంగిల్ చూసినా బాగుంటాడు మనిషి, కానీ వాని బాధ ఏంటంటే ముక్కు మీద మచ్చ ఉందంట. జోక్ కదండి, ముక్కు మీద మచ్చ ఉందంట. ఎన్ని కడపలో ఎన్ని డాక్టర్లు ఉన్నా అన్ని డాక్టర్లు తిరిగాడు, ముక్కు మీద మచ్చలు పోగొట్టుకుంటాడు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ముక్కు మీద మచ్చ ఉందని చెప్పేసి ఆ మచ్చను చూసుకుంటూ మిగిలిన దేవుడిచ్చిన ఆయుష్ను, మిగిలిన అందాన్ని, మిగిలిన జీవితాన్ని అంతా ఎప్పుడు చూడు ఆ ముక్కు కలుపుకుంటాడు. ఎప్పుడు చూడు అదే. నేనేం మాట్లాడుతున్నానంటే దేవుడు కొన్ని అద్భుతమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు మన జీవితాలు జరిగించిట్టాడు. వాటి మీద దృష్టి పెట్టుకోకుండా ఎప్పుడు చూడు ఓడిపోయిన దాని గురించి, జరిగిపోయిన దాని గురించి, భయాల గురించి, వాటి మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అర్థం, అరే ఏలియానైనా నేను 400 మంది ప్రవక్తలు చంపించానే, 400 మంది ప్రవక్తలు చంపించే విధంగా దేవుడు నన్ను వాడుకున్నాడే. 3 సంవత్సరాలు వర్షం ఆగిపోవంటే ఆగిపోయి 3 సంవత్సరాల కరువు నేను ప్రకటించినట్లే జరిగిందే. నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరుగుతుందే, దేవుడు నాకు తోడై ఉన్నాడే అనే దాని మీద దృష్టి పెట్టకోకుండా ఏలియా తన భయం మీద, యెజబెలు చెప్పిన మాట మీద మాత్రం దృష్టి పెట్టాడు. ఎందుకు ఏలియా భయపడ్డాడంటే యెజబెలు చెప్పిన మాట మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద దృష్టి పెట్టాలి. అది పాయింట్. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? ఎందుకు నా ఏలియా భయపడ్డాడంటే యెజబెలు మాటల మీద దృష్టి పెట్టాడు. ఎవరి మీద దృష్టి పెట్టాలి? వాస్తవానికి దేవుడి మీద దృష్టి పెట్టాలి. దేవుడే కదా నడిపించాడు, దేవుడే కదా నిలబెట్టాడు. ఇప్పుడు ఏలియా ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో ఆ తర్వాత ఏం జరిగిందో చూపిస్తా చూడండి. ఏలియా ఏమైనా ప్రార్థన చేస్తాడు చూడండి. 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని చేసింటాడా? ఎలా చేసింటాడు? మీకు ఏమైనా అర్థమవుతుంది చెప్పేది? మనుషులు వాక్యం చదువుకుంటూ పోవడం కాదు, ఆ టైంలో వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ భావోద్రేకాలు ఎలా ఉండేవో కూడా ఆలోచించాలి మనం. మీకు ఏమైనా అర్థం ఉందా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న సందర్భాలు చదువుతున్నప్పుడు ఆ టైంలో వాళ్ళ భావోద్రేకాలు ఎలా ఉండేవో కూడా మనం ఆలోచించాలి. అప్పుడే మన వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏలియా యొక్క భావోద్రేకం ఎలా ఉండింటుంది? మరణాపేక్ష కలిగిన వాడే బదిరీ వృక్షం ఉంది కూర్చొని, ఆడికే సగం నిరాశ వచ్చేసింది, ఆడికే పాపం నీళ్లు దొరకలేదేమో ఏలియాకు. బదిరీ వృక్షం కింద నీడ కింద కూర్చున్నాడు. ఈ టైంలో మళ్ళీ లేచి యెహోవా చంపేసవలేదా చాలుగా నాకు అనింటాడు. ఏమనింటాడు తెలుసా? యెహోవా చూడండి 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడే. ఎలా చదువుంటో తెలుసా? ఎలా ప్రార్థన చేసినట్టు తెలుసా? యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకోను. అలా ఏడ్చింటాడు. అయ్యా ఇక చాలయ్యా, నా పితరుల కంటే నేను గొప్పని కాదయ్యా,
కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ మాట ఏలియా అనడానికి కారణం ఏంటంటే, అప్పట్లో మీకు చెప్పా, యెజబేలు రాజ్యంలోకి వచ్చి బయలు ఆరాధనలు తీసుకొని వచ్చింది. గుర్తుంది కదా మీకు సందర్భం అంతా. ఇప్పుడు ఏలియా యొక్క ఆలోచన ఏంటంటే, ఈ బయలు ప్రవక్త, ఈ బయలు ఆలోచనలన్నిటినీ తీసివేసి దేవుని రాజ్యంతో, దేవుని ధర్మశాస్త్రంతో రాజ్యాన్ని ఉజ్జీవింపజేయాలనేది ఏలియా కోరిక. ఎవరి కోరిక? ఏలియా కోరిక. కానీ ఏలియా అలా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అందుకని ఈ పదాన్ని వాడుతున్నాడు, నేను మా పితరుల కంటే గొప్పని కాదు. ఎందుకంటే మోషే టైంలో, యెహోషువ టైంలో, సొలొమోను టైంలో తిరిగి వీళ్ళు విగ్రహాల వైపు, తిరిగి అన్యజనుల వైపు తిరిగారా లేదా? తిరిగారు. వాళ్ళే కొన్నిసార్లు వీళ్ళను సవరించలేకపోయారు. అనుకుందాం, మోషే టైంలో దూడను పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు. యెహోషువ టైంలో తిరగబడ్డారా లేదా? తిరగబడ్డారు. ఆ తర్వాత రాజు సొలొమోను తిరగబడ్డారా లేదా? విగ్రహాలు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు. వీళ్ళకంటే నేను గొప్ప కాదు కదా ప్రభువా, చాలయ్యా, ఇక చాలు, నా ప్రాణం తీసేసుకో. ఎలా మాట్లాడింటాడు ఏలియా? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ టైంలో ఏలియా యొక్క భావోద్రేకం ఎలా ఉంటుంది? నిరాశగుండా. అయ్యా, మనం కూడా నిరాశలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎలా చేస్తాం ప్రార్థన? ఎక్కెక్కి ఏడ్చి, నోటి నుంచి మాట రాక కన్నీళ్ళే వస్తూ ఉంటాయి, ఎక్కిళ్ళే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా ఆగిపోతాయి. ఇంకా ఏడ్చి ఇంకా నోట్లో కన్నీళ్ళు రావు అనమాట. ఇంకా తిప్పాల మోటార్ వేసేవాడు, మోటార్ వేయాలి మళ్ళా. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావోద్రేకాల్లో మనిషి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాడు. కరెక్టా కదా? కరెక్టేనా? చాలా తగ్గుతానండి. ఈ టైంలో దేవుడు ఏలియాను వదిలిపెట్టలే. అద్భుతమైన దేవుడు అండి. ఇక్కడ నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, ఏం ప్రేమయ్యా నీది, ఎంత గొప్పవాడువయ్యా, ఎంతగా కృంగిపోయాడో ఏలియానో రెట్టింపు బలంతో నింపాడు మళ్ళీ ఏలియాను. ఎలా తెలుసా? ఇది చెప్పాలని దూరం వచ్చాను. కొన్నిసార్లు మనం కూడా భయాల గుండా, నిందల గుండా, అవమానం గుండా ఓడిపోతాం, కృంగిపోతాం. ఎలా అంటే ఏలియా కంటే దారుణంగా. మజంగా చెప్పాలంటే ఏలియా అందరం భక్తి కూడా మనకు లేదు, కానీ ఏలియా కంటే దారుణంగా కురికిపోతాం, నీరు గారిపోతాం. చస్తే బాగుండు, వద్దయ్యా, నా వల్ల కావట్లేదే, చేయలేకపోతాను ఈ పరిచర్య, నా చేత కావట్లేదు, వద్దు, ఇంకా చాలు. నేనేం పెద్ద భక్తిపరుని కాదు. మనం కూడా అంటామా? మీరు అంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను అంటా నేనేం పెద్ద భక్తిపరుని కాదయ్యా, నీ సన్నిధిలో కూర్చుంటే ఒక యోగ్యుని కూడా కదా. ఏలి అదే అంటున్నాడు, నా పితరుల కంటే నేను గొప్పని కాదయ్యా అంటున్నా లేదా? మనం కూడా అంటామా? కానీ మీకు మాట చెప్పానండి, ఏలియాను అద్భుతమైన అనుభవాలు కూడా నడిపిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు అద్భుతమైన విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరికి? ఏలియా. ఏంటో చూపిస్తా, చూద్దాం. 5వ అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఒక తలపై కదని కాస్త ఒక సైకాలజికల్ ఒక వర్డ్ ఒక చిన్న మాట చెప్తా. సర్వసాధారణంగా మనుషులంగా మనం ఎక్కువ ఒత్తిడికి లోనైనా, ఎక్కువ స్ట్రెస్ అయినా ఏమొస్తుంది చెప్పు? బాబా తెలిసే, డైలీ నిద్ర పోతారా మీరు? బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీకు. బాగా కోపం వచ్చినా, బాగా ఒత్తిడికైనా, ఎక్కువ స్ట్రెస్ అయినా ఏమొస్తుంది సాకనా? మన మధ్యలో ఉన్న ఒక అక్క వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈని ఇదేదో తలనొప్పిలు అని చెప్పేసి నోట్లో ఒక టాబ్లెట్ వేసుకుని పడుకోవడమేగా చల్లగా. ఎందుకంటే అవి కంట్రోల్ చేసుకోలేము. ఆపుదామా అనుకుంటే ఆగవయ్యి ఆలోచనలు కదా. పోనీ ముందర బైబిల్ తీసుకొని ఒక పాట పెట్టి ఇందాం అనుకున్నాను అనుకో, పాట హల్లెలూయా స్తుతి మహిమ అంటే మళ్ళీ స్టార్ట్ అయితే ఇంక బుర్రలోకి కాసేపు ఉంటుంది ఏకాగ్రత, మళ్ళీ ఉండదు. ఇంకెట్టయితే కాదు లేని నోట్లో గులికేసుకోవడం, పడుకోవడంగా. మళ్ళీ లేచిన తర్వాత ఇంకా మళ్ళీ బాగుంటే పర్వాలే. ఆ టైంలో ఎవడన్నా ఫోన్ చేశాడా కథమే. ఇంకా అఫ్కోర్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా బాగా కోపంలో ఉన్నాం అనుకో, బాగా కోపంలో, మీరే కాదు నేను కూడా కోపంలో ఉన్నప్పుడు, ఉద్రేకాల్లో ఉన్నప్పుడు, వేదంలో ఉన్నప్పుడు అట్లే అనిపిస్తుంది. నేను కూడా నా జీవితంలో వ్యక్తిగతంగా భవిష్యత్తును గురించిన భయం, రేపు ఏం జరగబోతుందో, పరిచయం ఎలా ఉండబోతుందో అని ఒక భయాలు ఉన్నప్పుడు అలసిపోతాం, నిద్ర వచ్చేస్తుంది ఇంకా. అవునా కదా? అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, అందుకనే యాకోబు భక్తుడు ఇలా రాస్తాడు. ఏమరాస్తాడు చెప్పండి? యాకోబు భక్తుడు. యాకోబు కొత్త నిబంధన గ్రంథంలో ఒక యాకోబు ఉన్నాడు. ఆ యాకోబు ఒక మాట రాస్తాడు. ఏమని? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాస్తాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాస్తాడు. గుర్తుందా లేదా? మళ్ళీ చూపించాలా, ఉందా లేదా? అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, మనం ఎలా ఒత్తిడికి లోనవుతామో, ఎలా అయితే బాధపడతామో, ఎలా నిరాశకుండా వెళ్తామో, ఎలా కన్నీటి గుండా వెళ్తామో, ఏలియా కూడా వెళ్ళాడు. కానీ ఏలియా ప్రార్థన దేవుడిన్నాడు కాబట్టి ప్రార్థన చేయడం మానద్దు అని యాకోబు భక్తుడు ఏలియాని తీసుకొస్తాడు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏలియా మనలాంటి మానవ స్వభావం కలిగిన వాడే. అందుకని ఒత్తిడి గుండా ఒత్తిడి డిప్రెషన్కి వెళ్ళిపోయి నిద్రపోయాడు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. బాగా ఒత్తిడి గుండా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అనుకో, ఏమొస్తుంది? ఇంకా
నిద్ర వస్తుంది. ఫుల్ నిద్రపోయి అనుకో, సాయంత్రం లేస్తానే ఇంకేమైనా తాగాలనిపిస్తుంది, కాస్త ఏదైనా తినాలనిపిస్తుంది. అంతేనే కదా? కరెక్ట్ అని చెప్పేది? కరెక్టేనా? సైకాలజీ కరెక్టే కదా? అద్భుతం. సో ఎప్పుడు ఏలియా పాపం దేవదూత వచ్చి లేపింది, ఏలియా పాపం డిప్రెషన్ అయిపోయినావు లే. అప్పుడు మన దగ్గర కనుక గాబ్రియల్ దూత వచ్చింది అనుకో, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే అవి వస్తుంటే కోపం గురించి ఆవేశం. పాపం ఏలియా డిప్రెషన్లో ఉన్నాడు, దేవదూత వచ్చింది, లేనైనా తిను భోజనం చేయి అంటేనే పాపం భోజనం చేశాడు. తర్వాత ఏం చేయాలి చూద్దాం. ఆ రోజున అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డియు కనపడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళీ వేసాడు. నేను అనుకుంటాను ఇంకా పోయిండు ఆలోచనలు. ఫస్ట్ ఒక టాబ్లెట్ వేసాను అనుకో, చల్లగా నిద్రపోయారు, మళ్ళీ లేచారు. లేచిన తర్వాత మళ్ళీ ఏదో భోజనం చేసుకుని కాస్త తిన్నారు, తాగారు, మళ్ళీ ఫోన్ వచ్చింది, లేదా ఫోన్ లేదనుకో, మళ్ళీ వచ్చినాయి అనుకో ఆలోచనలు. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పడుకోవడమే. ఇంకా అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఏలియా ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, ఎంత ఒత్తిడికి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మన కుటుంబంలో గొడవలు జరిగాయి అనుకో, మీ భర్త మొహం చూస్తానే, మీ భార్య మొహం చూసానే కోపం అనిపించింది అనుకో, ఇంటికి కూడా రాబోద్ది కాదు. కొన్ని రోజులు ఏమో ముఖం, దీని ముఖం, వీడి ముఖం చూడకోకుండా బాగుంటుంది అని అనుకుంటారు. అందుకని ఇంటికి రారు, బయట తిరుగుతుంటారు. ఎందుకంటే ఆడ ముఖం చూసే అంటాం మనం అప్పుడప్పుడు, రే నీ ముఖం నాకు చూపి అక్కడ పోరా నుంచి అంటాం. ఎందుకు? వాడు ముఖం ఆ టైంలో చూస్తే ఏమొస్తుంది చెప్పు? కోపం వస్తుంది. సో మేబీ నేను అనుకుంటాను ఏలియా ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, ఒత్తిడికి వెళ్ళిపోయాడు, నిరాశకి వెళ్ళిపోయాడు. ఎలాంటి వ్యక్తి? ప్రార్థనాపరుడు, అద్భుతమైన ప్రార్థనాపరుడు, అద్భుతమైన యెజబేలును 10 గోత్రాలను పరిపాలించే రాజు ఆహాబుని ఎదిరించినోడు, యెజబేలుని ఎదిరించినోడు పడిపోయాడు. ఆ టైంలో నిరాశకొని వెళ్ళేవాడు, మళ్ళీ పడుకున్నాడు. తర్వాత ఏం చూడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత దేవుడు ఎలా పునరుద్ధరించాడు అని చెప్పడానికి. అర్థమవుతుందా? తర్వాత తిరిగి దేవుడు మళ్ళీ ఎలా నిలబెట్టాడు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. చూడండి తర్వాత ఏం జరిగింది. అయితే 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేశాను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేస్తున్నావని అతన్ని అడగగా అతడు తలపై కదా కష్టం చెప్తా. ఇప్పుడు చదవబోయే విషయాలన్నీ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అంటే అర్థం అంటే చిక్కు వేసినట్టు ఉంటాయి. ఎలా అంటే కాస్త అర్థం చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తా, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన సందర్భం, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దేవుడు నేర్పించబోయే పాఠాలు అర్థం కావు. దేవుడు నడిపిస్తున్న నడక, దేవుడు మనల్ని కొన్నిసార్లు మనకు తెలియదు, ఏ మార్గం కూడా నడిపిస్తున్నాడో, ఎలా తిరిగి పునరుద్ధరింపజేస్తాడో మనకు తెలియదు. అది ఒక నిజమైన ఆత్మీయుడు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతాడు. ఇప్పుడు ఏలియా అని అడుగుతున్నాడు దేవుడు, చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏమొచ్చింది? దోత వచ్చి నాయనా ఏలియా లే అన్నాడు, భోజనం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? పడుకున్నాడు. ఇప్పుడు 2వ మారు ఎవరు వచ్చారు? చదువుదాం. అందుకని మళ్ళీ వచ్చిన ఇప్పుడు అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. ఏమొచ్చింది? 5వ వచనం. దేవదూత వచ్చి అనుందా? 5వ వచనంలో ఉందా? ఇప్పుడు 6వ వచనం. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కోల్చబడిన అప్పము నీళ్ళబుడ్డియు కనబడను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండాడు. 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి ఉందా? ఫస్ట్ ఎవరు వచ్చారు? 2వ మారు ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు వచ్చారు? 2వసారి ఎవరు వచ్చారు? యెహోవా దూత. ఏంటి తేడా? ఏంటి కారణం అంటే, నేను నిజం చెప్పాలంటే దీని వెనక చాలా వేదాంతకంగా కొన్ని ఎలా చెప్పాలి, థియోస్ అంటారు. థియోస్ అంటే దేవుని గురించిన దైవ శాస్త్రం అంటారు. సో మళ్ళీ దాని జోలికి వెళ్తే పెద్ద సబ్జెక్ట్ అదంతా, కానీ నేను దాని జోలికి వెళ్ళట్లా. మీకు ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తా. యెహోషువ ఎరుకోకు యుద్ధానికి వెళ్తాడు, ఎరుకో గోడలు పడగొట్టడానికి. ఆ టైంలో ఒక వ్యక్తి వస్తాడు ఖడ్గం పట్టుకొని. ఎవరు చెప్తారా? యెహోవా దూత ఉంది. గుర్తుందా? యెహోవా దూత వస్తుంది. రైట్. ఇక్కడ కనిపిస్తున్నా కూడా యెహోవా దూత ఉందా? ఉంది. అప్పుడు ఆ టైంలో యెహోషువ వచ్చినప్పుడు తన కాళ్ళకు చెప్పులు ఉంటాయి. అప్పుడు ఆ ఖడ్గం పట్టుకున్నటువంటి యెహోవా దూతను అడుగుతాడు, ఎవరు? యెహోషువ, నువ్వు మా పక్షం వాడవా వాళ్ళ పక్షం వాడవా అంటే, నేను మీ పక్షం అని అప్పుడు చెప్తూ, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడవమంటే చెప్పులు విడిచేస్తాడు. అప్పుడు నమస్కారం చేస్తాడు. ఎవరు? యెహోషువ. వాస్తవానికి దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు, మొక్కకూడదు. అవునా కదా? కానీ యెహోవా దూతకు మొక్కుతాడు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవదూత వేరు, యెహోవా దూత వేరు.
మీకు మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళట్లా, రెఫరెన్స్లు అయినా చూపించట్లా, చెప్పేస్తున్నా. గుర్తుపెట్టుకొని దేవుని చిత్తం మీద ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు, ఎప్పుడు మరో ఒక ఉపవాస ప్రార్థనలో వీటి గురించి మనం ధ్యానం చేయబోతాం. దేవదూతల గురించి మనం ధ్యానం చేస్తాం సపరేట్గా. దేవదూత వేరు, కెరూపులు వేరు. అర్థమవుతుందా? కెరూపులు దేవదూతలు వేరు. అర్థమవుతుందా? అయితే వీళ్ళల్లో దేవదూత వేరు, యెహోవా దేవదూత వేరు. అర్థమవుతుందా? ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, దేవదూత సాధారణమైన దేవదూత. యెహోవా దూత అంటే కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తే దేవదూతకు వచ్చేవారు. ఆ యేసు క్రీస్తును యెహోవా దూత అని అనేవారు. ఏమన్నా అర్థం కాలేదా? మీకు గుర్తుందా? ఒకసారి పరిచయులు శాస్త్రులు అంటారు, ఏమని అంటారంటే, ఒక సందర్భం జరుగుతుంది వాళ్ళ మధ్య. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నేను అబ్రహాము కంటే ముందు వాడను అని అంటాడు. ఎవరంటారు అన్నమాట? యేసుక్రీస్తు. అప్పుడు పరిశీలన ఏమంటారంటే, నీవు పట్టుమంటే 50 ఏళ్ళు కూడా నేను ఏంటవే, నువ్వు అబ్రహాం వంటి వాడవా, అబ్రహాం కంటే ముందు ఉన్నవాడవా అని అంటారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎందుకు యేసుక్రీస్తు ఆ పదాన్ని వాడారంటే, అబ్రహాము మాంసం తినేటువంటి అబ్రహాము దూడను వదిస్తాడు, 3 వ్యక్తులు వస్తారు. ఆ 3 వ్యక్తులు యెహోవా దూత కూడా ఉంటారు. అంటే నేనేం మాడుతున్నానంటే, నేనేం చెప్పదలుచుకున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో మీకు ఎక్కడైతే యెహోవా దూత అని కనిపించింది అనుకో, అక్కడ ఎవరని అర్థం? ఎవరు? దేవదూత అంటే అర్థమవుతుందా? యెహోవా దూత పాత నిబంధనలు ఎవరు? యేసుక్రీస్తు. దేవదూత అంటే సాధారణమైన దేవదూత. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్, కమ్ టు ద పాయింట్. దేవదూతల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడని చెప్తాను. ఫస్ట్ ఎవరు వచ్చారు? రెండోసారి ఎవరు వచ్చారు? అంటే యెహోవా దూత అంటే ఎవరు? అది యేసుక్రీస్తే శరీరధారిగా, అనగా శరీరధారిగా వచ్చారో, మహిమ స్వరూపంగా వచ్చారో, ఎలా వచ్చారో మనకు తెలియదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం, హెబ్రూ లాంగ్వేజ్ ప్రకారం, లిటరేచర్ ప్రకారం పాత నిబంధనలో యెహోవా దూత అంటే యేసుక్రీస్తే. కాబట్టే ఆనాడు కూడా యెహోషువ మురుకుతాడు, సాష్టాంగ పడతాడు. ఎవరికి? యెహోవా దూతకు. సాధారణంగా దేవదూతలకు మొక్కకూడదు. దేవదూతలు కూడా రూపింపబడిన వారే, కానీ యెహోవా దూత అలా కాదు. నీకు అర్థం కాదు. సో ఇది చాలా వేరే సబ్జెక్ట్, సరే పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ దేవదూత వచ్చింది, లేపింది, భోజనం పెట్టింది, తిన్నాడు, మరలా పడుకున్నాడు. మరలా రెండోసారి యెహోవా దూత వచ్చింది, మరలా లేపింది, భోజనం పెట్టాడు, తిన్నాడు. తిన్న తర్వాత అప్పుడు ఒక మాట అన్నది. ఏంటి ఆ మాట అంటే, ఇప్పుడు చాలా జాగ్రత్త చూద్దాం, తర్వాత వెళ్దాం వాక్యాలు. 7వ వచనం. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నదే, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి, ఆ దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చటనున్న ఒక గుహలోనికి చేరి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేస్తున్నావని అతన్ని అడిగగా, తలపైకి సాధన అవుతాడు. యెహోవా దూత వచ్చింది, లేపింది. ఏలియా ఏమన్నది? ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, లేచి భోజనం చేయి అందా లేదా? ఉంది. భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి ఉందా లేదా? కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, బేర్షెబా నుంచి ఈ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఏలియా. ఈ బేర్షెబా నుంచి హోరేబు పర్వతానికి ఇంచుమించు 14 రోజుల జర్నీ, అంటే 200 మైళ్ళు ఉంటుంది. 200 మైళ్ళు అంటే అప్రాక్సిమేట్గా 300 కిలోమీటర్లు. ఈ 300 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేస్తే పట్టే రోజులు ఏంటంటే 14 రోజులు. ఎన్ని రోజులు? 14 రోజుల్లో రావచ్చు. ఎవరు? ఏలియా. కానీ 40 రోజులు పట్టింది. ఎవరికి? ఏలియా. దీని అర్థం ఏంటంటే, కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కానానుకు నడిపించేటప్పుడు 40 సంవత్సరాలు ఉంది చూసారా, ఆ 40 సంవత్సరాలతో మన్నాతో పోషించి ఎలా ఆదరించాడో, ఎలా ఓదార్చాడో, ఎలా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడో, ఈ విషయాలన్నీ మరలా పునరుద్ధరింపజేశాడు. ఏలియా యొక్క జీవితంలో ఆనాడు యెహోవా దూత వచ్చి, ఏలియా లే, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని భోజనం పెట్టాడు. ఎవరు పెట్టారు? యెహోవా దూత పెట్టి నడిపించాడు. ఎన్ని దినాలు? 40 రాత్రింబగళ్ళు. అలా నడిపిస్తున్నప్పుడు ఊరికే నడిపించలా, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, పాఠాలు దేవుడు బయలుపరిచాడు. ఎవరికి? ఏలియా. ఎందుకు బయలుపరిచాడు? తిరిగి పునరుద్ధరింపచేయడానికి. అలా 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసుకుంటూ జస్ట్ ఇమాజిన్. ఇక్కడ కాసేపు ఆగండి. 12 రోజుల్లో చేయాల్సిన ప్రయాణం 40 రోజులు పట్టిందంటే, పరిగెత్తింటాడా? స్లోగా వెళ్ళింటాడా? అంటే నేనేం చెప్తాల్సుకున్నానంటే, 12 రోజుల్లో చేయాల్సిన 14 రోజుల ప్రయాణం 40 రోజులు పట్టిందంటే ఎంత సివిల్ తింటాడు? అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, జస్ట్ ఇమాజిన్. నా ఊహ ఏంటంటే, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్తున్నప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సంతోషంగా ఆనందంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తాడు. ఊరికి వెళ్తున్నాడు అనుకో, అమ్మగారింటికి వెళ్తున్నాను అనుకో, ఎటు వెళ్తారక్క? వెళ్దామా వద్దా అని వెళ్తారా?
అత్తగారు పర్మిషన్ ఇచ్చారు, సర్దుకోంగా. అత్తగారు మనసు ఎక్కడ మారిపోతుందో, వద్దు అన్న మనసు మారకముందే ఇంట్లో ఉప్పు ఉడికిందో పప్పు ఉడికిందో తర్వాత పాంగా బయలుదేరు. అలా కళ్ళు మూసి కళ్ళు తెరిసి అత్తగారు బయటకు వచ్చాను పాత్రలోంచి, కళ్ళు తెరిచి ఏది గొడవలంటే నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా ఇంకేడా. కొంతమంది ఆనందంలో సంతోషంలో అమ్మగారింటికి వెళ్ళారు. మా అమ్మ కూడా వెళ్తుందిలే, మా నాన్న అన్నాడు అనుకో, పోతాంలే అమ్మగారింటికి అని అనుకో. ముందు రోజు నైట్ని సరిచిపెట్టింటుంది అన్నీ, ముందు రోజు నైట్ అన్నీ సరిచిపెట్టేసి ఉంటుంది మా అమ్మ. అర్థమవుతుందా? అదే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుకో, అక్కడి నుంచి వచ్చేటప్పుడు రామ పోదాం ఇంటికన్నాను అనుకో, నాయన ఈరోజు సాయంత్రం బట్టలు ఉతికేసి తాతయ్యే రేపు పొద్దున పోదాంలే, రేపు సాయంత్రం పోదాంలే, నేను ఎండ తగ్గిన తర్వాత పోదాంలే, చల్లగే నాకు పోదాంలే అని అంటారు. అంటే నేనేం మాడుతున్నానంటే, ఏలియా 12-14 రోజుల్లో పట్టాల్సిన ప్రయాణం 40 రోజుల్లో ప్రయాణం చేశాడు. 40 రోజులు నడిచాడు. 12 రోజులు వెళ్ళిపోవచ్చు, కానీ 40 రోజులు నడిచాడంటే ఎలా వెళ్ళింటాడు? ఆనందం వెళ్ళింటాడా? దుఃఖంతో, బాధతో, నిరాశతో, నిస్పృహతో వెళ్ళింటాడా? నెమ్మదిగా వెళ్ళింటాడు. వెళ్దామో వద్దా, బాధతో, నిరాశతో, నిస్పృహతో నడుస్తూ పోతా అంటాడు. కరెక్టే కదా? కరెక్టేనా చెప్పేది? కరెక్టేనా? 40 రోజుల్లో, ఆ 40 రోజులంట దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క పాఠాన్ని, ఆ రోజు 40 ఏండ్లు మన్నా తిని ఎలా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో ఆ 40 రోజులు దేవుడు అద్భుత రీతిగా నడిపించాడు. శక్తికి మించిన ప్రయాణం అంటే నేను అనుకుంటానా, శక్తికి మించిన ప్రయాణం అంటే ఏం చేసింటాడబ్బా? ఏం ప్రయాణం చేసింటాడు? మేబీ 40 రోజులు ఉపవాసం ఉంటాడా, ప్రార్థన చేసింటాడా, ఏం చేసింటాడు? ఇప్పుడు మిమ్మల్ని అడగనా, మీరు ఇలా ధ్యానం చేసింటారు, వాక్యాన్ని పరిగెత్తుకుంటూ పోయింటారు మీరు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిరాశ, నిస్పృహ, కృంగుదల్లో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా పునరుద్ధరిస్తున్నాడంటే తన అనుభవాల ద్వారా, తన మాటల ద్వారా, తన పాటల ద్వారా. అందుకని ఒక భక్తుడు ఈ పాట రాశాడు, ప్రధాన యాజకుడా ఈ అనుభవాలు. అదేం పాట? ఎడబాయండి కృపలు. ఆయన అనుభవాలు మనం నేర్చుకున్నాం అనుకో, ఎంత నిరాశలో ఉన్నా సరే ప్రాణం లేచి వస్తుంది. అట్లే ఆయన అనుభవాల తోలికి మనం వెళ్ళామనుకో, ఆయన భక్తుల జీవితాలు మనం చూసినామనుకో, ధ్యానం చేసామనుకో, ప్రాణం లేచి వస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఇంత నిరాశ, ఇంత కన్నీటి గుండా వెళ్ళిన ఏలియా 40 రోజులు, 12 రోజులు చేయాల్సిన ప్రయాణం నడుచుకుంటా వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చిన సమస్య ఏంటంటే సార్, మళ్ళీ వచ్చిన సమస్య ఏంటి చెప్పనా? ఏలియా యెహోవా దూత అడిగింది, యెహోవా దూత చెప్పింది ఏలియాకు, ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది లే అని భోజనం పెట్టింది. ఎవరు? యెహోవా దూత. చిన్నాడా? ఇప్పుడు ప్రయాణం చేశాడా? చేసిన తర్వాత 40 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరలా అడుగుతున్నాడు దేవుడు ఏమని అంటే, చూడండి ఇక్కడ చూడండి 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి. అబ్బా, ఇప్పుడు ప్రశ్న, ఆ భోజనపు బలము చేత ఎన్ని రాత్రింబగళ్ళు? అంటే 40 రోజులు ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. అంటే ఏం తిన్నాడు? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ యెహోవా దూత పెట్టిన భోజనపు బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 రోజులు పద్ధతి. అంటే మిగిలిన 40 రోజుల్లో ఇంకేం భోజనం చేయలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? నేను ఆత్మల గురించి మాట్లాడట్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫుడ్, ఓన్లీ బో గురించి మాట్లాడతాం. ఇప్పుడు 40 రోజులు బో తిన్నాడా లేదా? ఏమన్నా బో తిన్నాడో, రొట్టెలు తిన్నాడో, మాంసం తిన్నాడో, ఏం తినేటాడు? బైబిల్ ఏముందంటే, యెహోవా దూత పెట్టిన ఆ రొట్టెలు లేదా ఆ భోజనం చేత బలాన్ని తెచ్చుకొని 40 రోజులు ప్రయాణం చేశాడు. అంటే మధ్యలో తిన్నాడా? తెలియదు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఈ 40 days ఏలియా వాట్ హి డిడ్? ఫాస్టింగ్ ప్రేయర్. మీకు ఏమైనా అర్థం కాలేదా? అర్థమవుతుందా? ఈ 40 రోజుల ప్రయాణంలో ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి అద్భుతమైన పాఠాలు నేర్చుకుని ఎక్కడికి వెళ్ళాడు? చూడండి 9వ వచనం, 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేస్తున్నావని అతను అడగగా, తలపైకి కాస్త అర్థం చెప్తా. వాస్తవానికి యెహోవా దూత వచ్చి, ఏలియా లే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పింది ఎవరు? యెహోవా దూతే. భోజనం పెట్టింది ఎవరు? యెహోవా దూతే. ఆ బలము చేతే కదా 40 రోజులు ప్రయాణం చేశాడు. హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు, ఒక గుహలో ఉన్నాడు. ఇప్పుడు గుహలో ఏం చేస్తాడు? ఇప్పుడు ఏలియా ఆ గుహలో ఉన్నాడు. ఉన్న తర్వాత మళ్ళీ యెహోవాకు ప్రత్యక్షమే, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఉందా లేదా? ఉందా? నా ప్రశ్న, ఇంతకు ఏలియాకు బలాన్ని ఇచ్చింది, శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పింది, ప్రయాణం చేపించింది, నడిపించింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది ఎవరు? ఇదేంది ఇది? అర్థం చెప్తా. మరి సతీషు,
రాయచోటికి వెళ్ళి కేజీ చికెన్ దా అన్న. ఓకే, ఏందమ్మన్నా కింద. మళ్ళీ రాయచోటికి వెళ్ళాడు మనోడు. వెళ్ళిన తర్వాత నేను రాయచోట్లో వచ్చి, సతీషు రాయచోట్లో ఏం చేస్తున్నావు రా అన్న. నువ్వే కదా నా వెళ్ళమన్నావు. కాదు నువ్వు రాయచోట్లో ఏం చేస్తున్నావు అన్నా అనుకో. నువ్వే కదా నేను వెళ్ళమన్నావు. కాదు ఓయ్ నువ్వు రాయచోట్లో ఏం చేస్తున్నావు. నీ మెంట్ల కింద నాకు మెంట్ల కింద. నువ్వు కదా రాయచోటు పోమన్నావు. కాదురా నువ్వు రాయచోట్లో ఏం చేసావు మళ్ళీ నేను అడిగాను అనుకో, ఇంకా కోపం వస్తుంది. ఇంకా అంటే నేనేం మాడుతున్నానంటే, ఇప్పుడు ఏలియా 40 రోజులు ప్రయాణం చేపించింది ఎవరు? భోజనం పెట్టింది ఎవరు? శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పింది ఎవరు? ఇప్పుడు మళ్ళా క్వశ్చన్ ఏంటంటే, ఏలియా క్యా కర్తే ఇదర్సే, నీ ఏం చేస్తాను వీడా అడుగుతుంది ఎవరు? ఎందుకో తెలుసా అలా అడిగింది? అప్పుడు ఏలియా ఏమన్నా తెలుసా? ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా? ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం తగ్గింది. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు నీ రాజ్యం ఏది? నీ ఊరేది? నీ స్థాయి ఏంటి? నీ స్థానం ఏంటి? నీ ధైర్యం ఏది? నీ దమ్మేది? నీ ఆత్మీయత ఏది? దాని వెనక ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు అర్థం కాలేదేమో. ఏలియా ఊరేది? ఆహాబు ఉన్నాడే, ఇశ్రాయేలు రాజ్యం ఉందే, తిష్బీయుడైన ప్రాంతం ఉందే అది. కానీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బేర్షెబాలో దాసుని దాచిపెట్టి నడుచుకుంటూ బదిరి వృక్షము కింద ఉండి అక్కడి నుంచి మళ్ళా 40 రోజులు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చావు. వై? ఎందుకు ఇంత దూరం వచ్చావు? ఎందుకంటే అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పాలా? ఎందుకు దూరం వచ్చాడు ఏం చెప్పాలా? చూడండి కింద ఏం చెప్పారు మనం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. కింద చెప్తాడు 10వ వచనం, 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతను అడగగా, అప్పుడు ఏం చెప్పాలి? తల పైకి కాస్త, అయ్యా భయపడి వచ్చేసాను అయ్యా, ధైర్యం సరిపోవట్లేదయ్యా, ఏదో చెప్పాలా లేదా? ఏం చెప్పాడు చూడండి 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు, ఎవరంట? ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరే. సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. తలపైకి కసర చెప్తా. ఏమంటున్నాడు? అయ్యా ఏలియా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ అంటే, ఏలియా చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ నేను త్రోసివేశారు, బయలు ప్రవక్తలు పెట్టుకున్నారు, నీ ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు. నీకు అర్థమవుతుందా? ఆ ప్రవక్తలు నేను ఒక్కనే మహారోషము గలవాడనై ఉన్నానయ్యా, అందుకని కాపాడుకోవడానికి ఇంత దూరం వచ్చాను అని ఉందా? అందుకైనా అంటే ఎవరు? మళ్ళా దేవుడైన యెహోవా అంటున్నాడు. అయితే ఏలియా పలాని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. చూడండి కావాలంటే. అందుకైనా 11వ వచనం. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగను, గాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేస్తున్నావని ఒకడు పలికిన మాట అతడిగిన తెలపకి. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది, ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఎన్నోసారి అడగడం? రెండోసారి. అర్థమవుతుందా? ఎందుకు 2 సార్లు అడిగారు? అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకు 2 సార్లు క్వశ్చన్ అడిగాడు? ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫస్ట్ అడిగారు, ఏలియా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాడు ఏలియా? అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ నేను తోసివేశారు, బయలు ప్రవక్తలు పెట్టుకున్నారు, నీ ప్రవక్తలు చంపేస్తున్నారు, నేను ఒక్కనే మహారోషం కలిగిన వాడనై ప్రాణం కాపాడుకోవడానికి దూరం వచ్చానయ్యా అని అన్నాడు. అన్న తర్వాత దేవుడు విన్నాడు కాబట్టి అందుకైన ఈ పర్వతం దగ్గర ఉండు అని చెప్పాడా? విన్న తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, మర్చిపోయాడు కొంచెం దేవుడు మతిమరుపన్నా, 10 నిమిషాలకు ఒకసారి మర్చిపోతుంటాడు దేవుడు. ఏం ఇసాకన్నా ఎందుకు మళ్ళీ అడిగాడు? ఈడొక అద్భుతమైన ఆత్మీయ పాఠం ఉంది. ఏంటి? పేతురుని అడుగుతాడు. ఓకే, అబ్బో మీరు ఇంకా ఎక్కడికో వెళ్ళారా, అంత దూరం వెళ్ళాల్సిన అఫ్కోర్స్ ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఒక ఆత్మీయుడు పడిపోయినప్పుడు, నీరు గారిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు ఆ భక్తుల్ని తిరిగి ఏ విధంగా లేవనెత్తున్నాడో చూడండి. ఎవరు లేరు నా అనే తన దాసుని కూడా ఒక్కడిని వదిలిపెట్టేసి ఒంటరిగా 40 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఒక ఆత్మీయుడు పడిపోతే, ఒక ఆత్మీయుడు భయంతో నీరు గారిపోతే ఆ భక్తుని ఎలా లేవనెత్తాడో చూడండి దేవుడు.
ఆ 40 రోజులు తన దూతను పంపి, యెహోవా దూతగా వచ్చి తన సేవకులను పంపి తనే పోషించి తనే నడిపించి అనేక పాఠాలు నేర్పిస్తూ, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు, నీ స్థాయి ఏంటి, ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ రెండోసారి ఏం చెప్పాడు చూడండి. 14 వచనం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరే. సైన్యములకు అధిపతియగు దేవుడే యెహోవా కొరకు మహారోషము గలవాడు నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, వారు నా ప్రాణమును తీసివేయటకు చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశమునకు పోయి హజేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నిశ్చయుడు కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకై అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజేయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయను. అయినను 18 వచ్చాం, చాలా ఇంపార్టెంట్. 18 అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలియుందురు. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత తలపైకి కాస్త అర్థం చెప్తా, మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, నేను అర్థం చెప్తా. దేవుడు 2 సార్లు క్వశ్చన్ వేశాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు. 2 సార్లు చెప్తే ఏలియా ఏమన్నాడు, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలందరూ నీ తోసేశారు, నీ నిబంధన త్రోసివిచ్చారు, బయలును పెట్టుకున్నారు, నీ సేవకులను చంపేస్తున్నారు, నేనొక్కనే మహారోషం కలిగి ఉందా లేదా, నేనొక్కనే అనే పదం ఉందా, ఉంది, మహారోషం కలిగి ఉందా లేదా. అప్పుడు చెప్తూ ఆ మాట చెప్పిన తర్వాత అందుకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, ఏలియా లే, సిరియా ప్రాంతం దగ్గర ఒక రాజును అభిషేకించు, ఇశ్రాయేల్ ప్రజలో యెహూను అభిషేకించు, ఆ తర్వాత ఎలీషాను అభిషేకించు. ఎంతమందిని అభిషేకించు, 3 అభిషేకించిన తర్వాత చెప్తున్నాడు మళ్ళా, ఏలియా నువ్వు ఒక్కడివి అనుకుంటున్నావు, ఇంకా 7,000 మంది ఉన్నారు నాకు. ఎంతమంది అంటే ఇక్కడ ఏం చెప్తాను తెలుసా, ఇక్కడ ఏం చెప్తాను సార్, ఏలియా నీలో ఉన్న అభిషేకాన్ని చూసుకోకుండా, నువ్వు నాలో ఉన్న నా వైపు చూడకోకుండా, నాలో ఉన్న ధైర్యాన్ని, నాలో ఉన్న అభిషేకాన్ని, నాలో ఉన్న శక్తిని చూడకోకుండా, నా భక్తులను చూడకోకుండా యెజబేలు పెట్టిన బయలును, యెజబేలు చంపుతున్న ప్రవక్తలు మాత్రం చూస్తున్నావు. ఇకేమైనా అర్థవుతుందా? ఆ భయము, ఆ అప్పు, అనారోగ్యము, ఆ నిందలే చూస్తున్నావు. నేను నిన్ను వాడుకున్న విధానాన్ని చూడలేదే, నేను నీలో దాచిపెట్టిన అభిషేకాన్ని చూడలేదే. నీలో అభిషేకం ఉంది కాబట్టి నీ తర్వాత 3 అభిషేకించబోతున్నావు. 3 అభిషేకించు. మళ్ళీ చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఒక్కడివి మాత్రమే కాదు, 7,000 మంది ఉన్నారు నాకు. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఏలియా ఎందుకు భయపడుతున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ స్థాయి ఏంటి, నీ స్థానం ఏంటి, నువ్వు ఎక్కడుండాలి. అంత ధైర్యంతో యెజబేలుని ఎదిరించి ఆహాబు రాజ్యంలో ధైర్యాన్ని నింపాల్సిన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది నీ స్థాయి కాదు, ఇక్కడ నువ్వు ఉండాల్సిన ప్లేస్ కాదు, వెళ్ళు అభిషేకించు. భయపడాకు, ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు. యెజబేలు మీద కాదు దృష్టి పెట్టాల్సిందే, నా మీద, నేను నీకు ఇచ్చిన అభిషేకం మీద. నువ్వు మాటిస్తేనే కదా ఆకాశం అగ్ని దిగి పంపాను, నువ్వు ప్రార్థన చేస్తేనే కదా 3 సంవత్సరాల తర్వాత వర్షాన్ని పంపాను, నీ మాటకు విలువిచ్చే కదా నిన్ను వాడుకున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, దేవుడు చిట్ట చివరిగా పడిపోయిన భక్తుల్ని ఎలా పునరుద్ధరిస్తున్నాడు చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఈ వాక్యాన్ని వింటున్నారు, ఒక మారుమూల గ్రామంలో సేవ చేస్తూ, నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని కాదే, వాళ్ళలాగా దేశాలు తిరిగి సేవ చేయట్లేదే, నేను నిజమైన సేవకుని కాదేమో అని ఏడ్చే కొంతమంది యవనస్తులు నాకు తెలుసు అనే బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నన్ను వాడుకోవట్లేమో కాదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కృంగిపోతుంటారు కొంతమంది. ఇంక మానేద్దాం ఈ సేవ, ఇంక వద్దు ఈ జీవితం, నా వల్ల కాదు, నా చేత కాదు, చేయలేను, బతకలేను, ఇంక వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను మిత్రమా, నువ్వు ఏ గ్రామంలో అయితే సేవ చేస్తున్నావో, ఏ ఊరిలో అయితే సేవ చేస్తున్నావో, నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తే నీ గ్రామంలో ఉన్న వ్యక్తుల ప్రార్థన, వ్యక్తుల యొక్క అనారోగ్యాన్ని, వ్యక్తుల యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. ఒక వ్యక్తిని కూడా మార్చలేదా, మార్చింటాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినలేదా, విన్నాడు. ఎన్నిసార్లు నువ్వు కన్నీటి గుండా, అదే నిరాశ గుండా, ఎన్నోసార్లు ఇంక నిద్ర రాదు, ఆ ఒత్తిడికి లోనైపోయి నిద్రపోతే బాగుండా, నిద్ర రాక కూడా బాధపడిన రోజులు లేవా, ఉన్నాయి. ఎందుకు ఈ బాధ, కనీసం ఆలోచించద్దు, ఈ వీళ్ళ గురించి ఆలోచించద్దు, వద్దురా స్వామి వీళ్ళ బతుకులే నాకు వద్దు అని, నా బతుకు నేను బతుకుదాం అని ఆలోచించకూడదు అనుకుంటాం, కానీ ఆలోచిస్తాం. అలా తల నచ్చి, ఒళ్ళు నచ్చి, అనారోగ్యం గుండా వెళ్ళి నిద్రపోయిన రోజులు లేవంటారా, ఉన్నాయి. బాధపడ్డ రోజులు లేవంటారా, ఉన్నాయి. కానీ దేవుడు అంట, అలా బాధపడ్డ రోజులను సేవకుని లేవనెత్తి ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు,
ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు చెల్లి గురించి, అక్క గురించి, కుటుంబం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి లేనిపోని తలనొప్పులు పెట్టుకొని నిద్రపోతున్నావు? అసలు నువ్వు ఉండాల్సిన స్థానం మీద, ఇది నువ్వు పడుకోవాల్సిన స్థలం మీద, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? మీకు అర్థమవుతుందా కదా? అవసరమా? ఏలియా ఏం చేస్తున్నావు? ఎందుకు పడుకున్నాడు ఏలియా? ఒత్తిడికి. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ స్థాయి ఏంటి? నీ విలువ ఏంటి? లే నా వైపు చూడు, ఆ వైపు చూడు. నీకెంత బలం ఇచ్చా, నీకెంత అభిషేకం ఇచ్చా, వెళ్ళు అభిషేకించు, ముగ్గురిని అభిషేకించు. ఎందుకు పంపాడు తెలుసా? ఏలియాలో ఉన్న అభిషేకం ఇంకా కొదవ కాలేదని చెప్పడానికి. ఎలా అభిషేకం? ఇప్పుడు అనుకుందాం, అయ్యా నా ప్రాణం తీసుకో అంటానే చిటికేస్తే, లేదా ఆకాశం అగ్ని రథాలు వచ్చి అప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. ఎందుకు తీసుకెళ్ళా? ఎందుకు తెలుసా? ఏలియాను తిరిగి తన వైపు తిప్పుకుంటున్నాడు. బిలీవ్ మీ, ఒక పేజీ తిప్పిన తర్వాత ఏ ఏలియా అయితే యెజబెలుకు భయపడ్డాడో అదే ఏలియా తిరిగి ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు, ఏ స్థలం అయితే నా బోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోట నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అనడా లేదా? ఆ మాట నోడు భలే ఉంటుంది నాకు. అంటే నేనేం మాట్లాడతానంటే, పడిపోయిన భక్తుడు లేదా భయంతో ఉన్న భక్తుడు ఎవరికైతే భయపడ్డాడో, ఏ వ్యక్తికైతే భయపడ్డాడో, ఏ రాజుకు, ఏ రాజ్యానికైతే భయపడ్డాడో అదే రాజ్యానికి, అదే రాజుకు వెళ్ళి సవాల్ విసురుతున్నాడు. అర్థం కల ఎవరు చూసి అయితే భయపడ్డాడో, దేనికైతే భయపడ్డాడో, ఏ భవిష్యత్తుకైతే భయపడ్డాడో, ఏ వ్యక్తికైతే భయపడ్డాడో, ఏ కుటుంబాన్ని చూసి అయితే భయపడుతున్నాడో, ఈ బిడ్డల జీవితం బాగైపోతుందో, పాడైపోతుందో, వీళ్ళ జీవితం నాశనం అయిపోతుందో అని కృంగిపోయాడో, రేపొద్దున వాళ్ళ జీవితాలు బాగుపడ్డావు నువ్వు కళ్ళారా చూస్తావు. ఎవరి జీవితాన్ని బట్టి, ఏ బిడ్డల జీవితాన్ని బట్టి, ఏ అక్క, ఏ చెల్లి, ఏ కుటుంబం నా బిడ్డల జీవితం నాశనం అయిపోతుందో అని రాత్రులు నిద్ర రాక కురిగిపోతావే వాళ్ళని చూసుకొని. ఆ టైంలో నువ్వు దేవుని చూస్తే, నీ బిడ్డల జీవితాన్ని దేవుని వైపు అప్పగిస్తే కనుక అదే కుటుంబాలు పాడైపోతాయి అనుకున్న భయపడుతున్న కుటుంబాలు రేపొద్దున బాగుపడ్డావు నీ కళ్ళతో చూస్తావు. ఎప్పుడు తెలుసా? దేవుని వైపు చూస్తే. ఎప్పుడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం వైపు చూస్తే. ఎప్పుడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన చిన్న గ్రామంలో ఆ సేవ పట్ల, ఆ పరిచర్య పట్ల దేవుడు నీ జీవితంలో జరిగించిన అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకో. పక్క వాళ్ళం కాదు. ఏలియా నీకు ఇచ్చిన అభిషేకం చిన్నది కాదు. ఏలియా చూశాడు, వెళ్ళాడు, అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు తెలుసా? ఏలియాలో ఉన్న దమ్ము తెలియాలని, ఏలియాలో ఉన్న పవర్ తెలియాలని, ఏలియాలో ఉన్న శక్తి ఏంటో తెలియాలని. చివరిగా ఒక మాట్లాడాడు, ఏలియా అయినను నాకు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారంటే నువ్వు ఒక్కడు ఎందుకు పారిపోవచ్చావు? నీకేమైనా అర్థమవుతుంది లాజిక్ నేను చెప్పేది? ఏలియా ఒక్కడు వచ్చాడా లేదా? మరి 7,000 మంది ఎవరున్నారు? 7,000 మంది ఉన్నారని బైబిల్ ఉందా? ఈ 7,000 మంది ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నారు, ఆహాబు రాజ్యంలోనే ఉన్నారు. మళ్ళీ ఏలియా ఒక్కడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. భయం. యెజబెల్ భయపెట్టిన మాత్రం భయపడిపోతాడా? భయపడ్డాడని కారణం ఏంది? తన మీద తను దృష్టి పెట్టాడు. నేనేం మాడుతున్నా అంటే, ఈ పరిచర్యలు ఎన్నోసార్లు నేను కూడా ఏడ్చిన రోజు, నేను కూడా భయపడ్డ రోజులు, నేను కూడా కురిగిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడైతే మనుషుల మీద, పరిస్థితుల మీద, వాతావరణం మీద దృష్టి పెడతామో పడిపోతాం. మీకేమైనా అర్థం చెప్పేది? అప్పుడు చివరిగా చెప్తున్నాడు, ఏలియా నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే. నేను ఎందుకు మాడుతున్నా అంటే, మనం అనుకుంటాం నా జీవితంలో ఉన్న సమస్యలు నీకు తెలియదు అన్నా, నా దగ్గర తెలుస్తుంది, నా బాధ ఏందో నీకు అర్థమవుతుంది. నాకు తెలిసిన ఒక తల్లి వాళ్ళ నాయనతో ఉంటుంది, నన్ను చిత్రహింస పెడతాడు తెలుసా నాన్న, అనవసరంగా వీడికి ఇచ్చి నన్ను అంటగట్టావు అని వాళ్ళ నాన్నతో చెప్తుంది. ఏదో లేమ్మా వెళ్ళి కాపురం చేయమ్మా అని నాన్నగారు చెప్పాలా? ఈ నాన్న అట చెప్పాడు. సరేలే నువ్వు వీడే ఉండు, వాడికి వచ్చాడు అని ఇంటర్కం తెచ్చుకున్నాడు. ఆ పాపం చేసింది, వాడు పాపం ఇంటర్కం ఉండలేక, వాళ్ళ దగ్గర ఉండలేక రోజు తాగి వస్తాడు, కొడతాడు. అది చిన్న చిటికి గొడవ జరిగి ఆ పాపం అల్లుడు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాడు. అట్లా అల్లుడు అమ్మగారింటికి వెళ్తాడే, ఈ ఊరుకుంటుందా? ఏమన్నా దారింటి పోయి ఏమన్నా కాపురం పెట్టింది, కుంపటి పెట్టింది. ఆ కుంపటి పెట్టిన కుంపటి కాస్త ఎత్తుకొని పోయారు. ఈవిడ భర్త చూడదు మళ్ళా సంసోన్ లెక్క, ఏది నా భర్త అని, ఏది నా ముద్దులు పారిన సంసోన్ వచ్చాడు కదా, ఏం లేదు నాయన. అప్పుడు నాన్న అంటాడు, నీ స్నేహితుడు ఉంటే ఇంకొకటి ఇచ్చే వాడికి ఇచ్చాను. అప్పుడు సంసోన్ ఊరుకుంటాడా? 2 నక్కలు కట్టి నక్కలకు దివిటి పెట్టి అగ్గి పెట్టాడు. మీకు ఏమైనా అర్థం ఉందా? అర్థం కలదా? అదే ముందు కుటుంబాన్ని చక్కబెట్టింటే, సో నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, జీవితంలో కొన్నిసార్లు మనుషులు చూసి, పరిస్థితులు చూసి కృంగిపోతాం, నీరు గారిపోతాం. కానీ పరిస్థితులను, మనుషులను చూసి కాదు మనం జీవితం కొనసాగించాల్సి. ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు, వాళ్ళని చూడు. ఆ 7,000 మంది ఎలా నిలబడ్డారు? అది నేను మహారోషం కలిగిన వాడని అంటున్నవాడే లేదా? ఇంకా 7,000 మంది ఉన్నారు. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో గెలుస్తున్న వాళ్ళు, ఆత్మీయతలు ఎదుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, నా జీవితంలో కష్టాలు వేరన్నా, నా గురించి నీకు తెలియదన్నా. అబ్బా
అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి, అందరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి, అందరి జీవితాల్లో బాధలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే మనం వాటి మీదగా దృష్టి పెట్టాల్సింది. ఎవరి మీద? దేవుని మీద. దేవుడు మనకిచ్చిన అభిషేకం మీద. దేవుడు మన ప్రార్థనలు వినలేదా? దేవుడు మన జీవితాలు వినలేదా? ఆదరించలేదా? కృంగిపోయిన మనం లేవనెత్తలేదా? మీకు ఒక మాట చెప్తాను, చివరికి ఒక మాట చూపిస్తాను. ఏమనుకోగా లేట్ అయిందా? అద్భుతమైన మాట, హైలైట్ మాట, నాకు బాగా ఇష్టమైన మాట. దేవుడు కీర్తన గ్రంథంలో కీర్తనకర్తుడు ఇలా రాస్తాడు. ఏమనంటే తీయకండి చెప్తా. ఒక కీర్తనకారుడు ఎలా అంటాడు, అయ్యా నువ్వు గనక నన్ను ఇలా చూస్తూ ఉన్నావు అనుకో, నువ్వు తదేకంగా నన్ను చూస్తే తట్టుకోలేనయ్యా. ఆ మాట రాస్తాడు. అల్లే ఉంటుందండి ఆ మాట. అనుకుందాం, ఏలియా అయ్యా నన్ను చంపేసేయ్, నాకు ప్రాణం వద్దుగా, అయిపోయిందిగా అని భయంతో తీసుకొని ఉంటే కనుక ఎలీషా వచ్చేవాడా? కాదండి, తిరిగి లేవనెత్తాడు దేవుడు. అలా దేవుడు ఎంత ప్రేమగలను తెలుసా? పడిపోతే, నీరు గారిపోతే, కొన్నిసార్లు మనం ఓడిపోతే ఏమంటాడు తెలుసా? ఒక భక్తుడు 130 కీర్తన, ఇది ఒక్క మాట చదివి ముగిచ్చేస్తాను. 130 కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ 130 కీర్తన కదా, 130 కీర్తన మొదటి నుంచి, 130 కీర్తన మొదటి నుంచి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. 3వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసినెడల, మళ్ళా చదువుతున్నాను 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపున్నట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే ఈ మాటకు అర్థం తెలుసా? ఏమంటానంటే, అయ్యా నువ్వు తదేకంగా చూసావనుకో, తప్పు పట్టుకోవాలి వీడి దగ్గర అనుకుందాం. వీడి దగ్గర ఎలాగైనా సరే సంజీవ్ తేజ అనే వీడిలో తప్పు పట్టుకోవాలి అని చూస్తాను అనుకో, తప్పు దొరకదా? బోల్డ్ దొరుకుతాయి. కానీ ఆయనట నాలో ఉన్న తప్పులు చూడకోకుండా కొన్నిసార్లు చూసి చూడనట్టు అలా వదులుతున్నాడట. ఎందుకో తెలుసా? క్షమాపణ దొరుకున్నట్లు. మనం క్షమించయ్యా అని అడుగుతామని కాస్త దయ తలుస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు తదేకంగా చూస్తే, నువ్వు దోషములు కనిపెట్టాలని చూస్తే ఎవడయ్యా నిలబడతాడు? నిలబెళ్ళలేనయ్యా, నేను తట్టుకోలేనయ్యా, నిలబెళ్ళలేనయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా. ఏం ప్రార్థన కదా, అద్భుతం అని ప్రార్థన. తట్టుకోలేనయ్యా, క్షమించయ్యా, అలా చూడొద్దయ్యా, నాలో గనుక నువ్వు తప్పులే ఎతకాలి అని పట్టుకున్నాడు అనుకో దేవుడు. తట్టుకుంటామా? అందుకని అంటున్నాడు, అయినను నీ యొద్ద క్షమాపణ దొరుకున్నట్లు వదిలిపెడుతున్నావు. నా దగ్గర రాని నా బిడ్డలు, నా దగ్గర రాని క్షమిద్దాం. ఏలియా ఆ టైంలో నన్ను చంపేసేయి అన్నప్పుడు చంపేసింటే ఎలీషా వచ్చేవాడు కాదు, యేహూ అని రాజు వచ్చేవాడు కాదు, ఎలీషా అద్భుతమైన ప్రవక్త వచ్చేవాడు కాదు. కానీ తిరిగి తన బిడ్డలు లేవనెత్తున్నాడు. ఎన్నోసార్లు సంజీవ్ తేజ నిన్ను ఈ వాక్యాన్ని వింటున్న సేవకుడు, గ్రామాల్లో సేవ చేస్తున్నావు, ఎన్నోసార్లు ఈ సేవ వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడిని నిలబెట్టి ఒక దినాన తప్పకుండా దేవుడిని నేను ఆశ్రయిస్తాడు. అయితే మనం చూడాల్సింది ఎవరిని? యెజబెలును కాదు, యెజబెలు భయాలను కాదు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను, చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు. ఎవరిని? దేవుని. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుతాం. ప్రభువా నీ వైపు చూసే కృప నాకే అయినా. అయ్యా నాలో నువ్వు గనక తప్పులు ఎతికితే తట్టుకోలేనయ్యా. అడుగుదామా? నీ యొద్ద క్షమాపణ దొరుకున్నట్లు కనికరించయ్యా, క్షమించయ్యా. అలాగే మన సంఘం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా మా సంఘం కూడా ఎన్నోసార్లు నాయన భయాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, మనుషులు ఎవరో ఏదో అన్నారని, అప్పులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కొన్నిసార్లు మా జీవితాలను బట్టి ఎదగలేక, ఆత్మీయతలు వృద్ధి పొందలేక ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? నిజమేనాయనా, సంజీవ్ చేయాల్సిన పరిచర్య ఏది? తల్లి నువ్వు ఉండాల్సిన స్థానం ఏది? నువ్వు ఉండాల్సిన పరిచారకురాలుగా నువ్వు ఉండాల్సిన స్థానం ఏది? లేదే. కారణం ఏంటంటే ఏలియా భయం, యెజబెలు పెట్టిన భయం, అనవసరమైన భయాలు, అనవసరమైన నిందలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపుల వల్ల నైనా ఉండాల్సిన స్థలంలో ఉండకోకుండా నీకు దూరంగా ఉన్నానయ్యా, క్షమించయ్యా. వద్దామా? అలాగే మరొక మాట అడుగుదాం. ప్రభువా ఈ పరిచర్యలో నువ్వు తదేకంగా చూస్తే ఎవడ నిలబడతాడయ్యా? నువ్వు దోషములు చూచినలా నేను తట్టుకోలేనయ్యా, క్షమించి నీ ఎదుట క్షమాపణ దొరుకున్నట్లు సహాయం చేయనాయనా.
మమ్మల్ని క్షమించు నాయనా. నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు ప్రభువా. క్షమించు నాయనా, నా దోషమును నాయనా పవిత్రపరచు ప్రభువా.